ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి సీఐ చిన్నమల్లయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వినుకొండ పట్టణానికి చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా మండలంలోనే వేరే గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తోంది. ఇదే గ్రామంలో ఇల్లు ఉన్న సీఐ చిన్నమల్లయ్య బుధవారం గ్రామానికి వచ్చారు. ఇంట్లోకి ఒంటరిగా ఉన్న మహిళపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే గారు నేను అవ్వచ్చు, నేను న్యాయం కోసం వచ్చాను. నాకు సిఐ గారు నన్ను ఇబ్బంది పెట్టేశారు బాగా. ఏ సిఐ గారు? చిన్నమల్లయ్య గారు. ఇబ్బంది అంటే ఏం పెట్టాడు? నా బలవంతంగా రేప్ చేయడం జరిగింది, నా ఇష్టపూర్వకంగా లేకుండా. ఎక్కడ జరిగిందమ్మా? న్యాయం జరగాలి. ఎక్కడ జరిగిందమ్మా? గ్రామంపల్లి. అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇంకా అంతే చాలండి, నేను మ్యాటర్ చెప్పాను కదా. అంటే ఇప్పుడు అతను ఇక్కడ ఉద్యోగం చేయట్లేదు కదమ్మా, అక్కడికి ఎందుకు వచ్చాడు అతను? ఆయన ప్లేస్ అది, మేము లీజ్ తీసుకున్నాం కోళ్ళ ఫారం పెట్టుకోవడానికి. ఎప్పుడు జరిగిందమ్మా మీ మీద? మధ్యాహ్నం. ఎన్ని గంటలప్పుడు? 12 గంటలకు. కంప్లైంట్ చేశారు మీరు? ఎక్కడ? పోలీస్ స్టేషన్. అమ్మా పోలీస్ స్టేషన్. మీ పేరు? ధనుష్. కొద్దిగా గట్టిగా పేరు కొద్దిగా గట్టిగా. ధనుష్. తను తప్పు చేశాడు కాబట్టి తనకు శిక్ష వేయాలి. వినుకొండ మండలంలో జరిగిన ఈ అత్యాచార ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ లో అందిస్తారు. ప్రమోద్, అప్డేట్స్ ఏంటి? లహరి, ప్రజలను రక్షించాల్సినటువంటి సిఐ వృత్తిలో ఉన్నటువంటి చిన్నమల్లయ్య మహిళను బలాత్కారంగా వేధించాడంటూ కూడా ఒక బాధితురాలైతే ఇప్పుడు ఆ వెలుగులోకి వచ్చింది. అయితే ఏదైతే బాధితురాలు చెప్పినటువంటి ప్రకారం అంటే ఇటు సిఐగా వినుకొండ ప్రాంతంలో సిఐగా పనిచేస్తున్నటువంటి చిన్నమల్లయ్య గత కొంతకాలంగా కూడా నన్ను అక్కడ వేధిస్తున్నాడు, అలాగే బలాత్కారం కూడా చేశాడంటూ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఆ చిన్నమల్లయ్య అజ్ఞాతంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే బాధితురాలని కూడా వినుకొండ నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేసి అంటే ఆమె చేసినటువంటి ఆరోపణలు వాస్తవం ఎంత ఉంది అనే దానిపై కూడా పోలీసులు అయితే ఆరా తీస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక వీరిద్దరికి సంబంధించినటువంటి చాటింగ్ కానీ లేదంటే ఫోన్ డేటా కాల్ బయట తీసుకునే ప్రస్తుతం అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చిన్నమల్లయ్య ప్రస్తుతం అయితే అజ్ఞాతంలో ఉండటంతో అతన్ని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే చిన్నమల్లయ్య ఎక్కడున్నాడు ఏంటి అనే దానికి కూడా పోలీసులు అయితే ఇంతవరకు సమాధానాలు అయితే వాళ్ళ దగ్గర నుంచి లేదు. ఒక సిఐ వృత్తిలో ఉంది ప్రజలకు రక్షించాల్సినటువంటి సిఐ పోలీసులే పల్నాడు జిల్లాలో ఎక్కువ శాతంగా ఇప్పుడు మహిళలపై ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది పోలీసులు ఆ సిఐ కావచ్చు ఇప్పటికే ఈ పల్నాడు జిల్లాలో 2 సిఐలు, 4 కానిస్టేబుల్స్, 1 ఎస్ఐ, మొత్తం 6, 7 ఇదే మహిళల నేపథ్యంలోనే వీళ్ళని విఆర్ కి పంపిస్తూ కూడా పల్నాడు జిల్లాలో ఇప్పటికే సంచలనం రేపింది. మరలా ఇప్పుడు ఇదొక కేసు పల్నాడు జిల్లాలో చిన్నమల్లయ్యపై కేసు నమోదవడంతో కూడా ఇటు మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే ఆ మహిళలను పోలీస్ స్టేషన్ కు వచ్చి వారు కేసు పెట్టే క్రమంలో వారికి సంబంధించినటువంటి బాధితులు వచ్చినటువంటి క్రమంలో వారిని లోబర్చుకొని ఏదైతే అత్యాచారాలకు పాల్పడతా ఉన్నారో అలాగే వాళ్ళని మానసికంగా కృంగదీసి వారికి సహాయం చేస్తామంటూ కూడా మహిళల్ని లోబర్చుకుంటున్నటువంటి పోలీసులపై కూడా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సింది. కేవలం ఏదైతే విధుల నుంచి కొన్ని నెలలు మాత్రమే విఆర్ కి పంపిస్తున్నారు, అంతకంటే దీనిపై సీరియస్ యాక్షన్ అయితే ప్రభుత్వం అయితే తీసుకోవట్లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మహిళల పట్ల ఎటువంటి అసభ్యకర ప్రవర్తన చేసిన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షిస్తాము, వాళ్ళని విధుల నుంచి కూడా తొలగిస్తామంటూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఏదైతే వాస్తవాలు బయటకు ఇంకా రావాల్సి
ఉంది. బాధితురాలు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలపై వాస్తవం ఎంత ఉంది అనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. అయితే ఇది ఒకవేళ మాత్రం ఆమె చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఉంటే మాత్రం చిన్నమల్లయ్యపై కూడా ఆ కఠిన చర్యలు తీసేందుకు కూడా ప్రభుత్వం అయితే ముందుంది. అయితే ఇటు సిఐ అక్కడ ఉన్నటువంటి వినుకొండలో పనిచేస్తున్నటువంటి సిఐ ప్రభాకర్ కూడా దీనిపై ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే చిన్నమల్లయ్య కోసం ఇప్పటికే అనేక బృందాలుగా కూడా వెతుకుతా ఉన్నారు. అయితే చిన్నమల్లయ్య మాత్రం అదుపులోకి తీసుకునే అతను విచారించిన తర్వాత మాత్రం మరిన్ని విషయాల అవకాశం వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.